'ట్రిపుల్ ఆర్' వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ నటించిన సినిమా అవడంతో 'దేవర' సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ చకచకా జరుగుతున్నాయి. యుఎస్ లో ప్రమోషన్స్ పెద్దగా చేయకుండానే వచ్చిన బజ్ నేపథ్యంలో ట్రైలర్ విడుదలకు ముందే $1 మిలియన్ వసూళ్లను అడ్వాన్స్ బుకింగ్ రూపంలో దక్కించుకుంది 'దేవర'. ఇప్పటికే ఆ నెంబర్ $2 మిలియన్ క్రాస్ చేసింది. 'దేవర' సినిమాకి 2 తెలుగు రాష్ట్రాల్లోనూ విపరీతమైన బజ్ ఉంది. 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వడంతో అడ్వాన్స్ బుకింగ్ కి అదిరిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ, ఏపీలలో మొదటి వారం రోజులు ఎంపిక చేసిన థియేటర్లలో 6-5 షోలు పడబోతున్నాయి. సినిమాపై ఏ స్థాయిలో అంచనాలున్నాయో తెలియజేసేందుకు మరో ప్రత్యక్ష ఉదాహరణ బుక్ మై షోలోని ఇంట్రెస్ట్ కౌంట్. మొన్నటి వరకు తెలుగు సినిమాల్లో పుష్ప 2కి బుక్ మై షోలో అత్యధిక ఇంట్రెస్ట్లు నమోదయ్యాయి. ఇప్పుడు ఆ నెంబర్ను బీట్ చేసి 'దేవర' మొదటి స్థానంలో నిలిచింది. విడుదలకు ముందు 'దేవర' చేస్తున్న సందడి నేపథ్యంలో ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులు బుక్ మై షోలో 'దేవర' ఇంట్రెస్ట్ పోల్లో పాల్గొని తమ ఓటును వేస్తున్నారు. ఇప్పటి వరకు బుక్ మై షోలో పుష్ప 2కి 3.35 లక్షల లైక్స్ రాగా 'దేవర'కి దాదాపు 3.5 లక్షల లైక్స్ వచ్చాయి. దాంతో 'దేవర' మోస్ట్ అవైటెడ్ తెలుగు సినిమాగా నిలిచింది. ఆన్లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్ అయిన బుక్ మై షోలో అప్కమింగ్ సినిమాలపై సర్వేలు నిర్వహిస్తూ ఉంటారు. ఏ సినిమా కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు అనే విషయంను ఆ సర్వే ద్వారా తెలుసుకోవచ్చు. రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమాకి బుక్ మై షోలో దాదాపుగా 50,000 ఇంట్రెస్ట్లు నమోదయ్యాయి. పవన్ కళ్యాణ్, సాహు సుజిత్ కాంబినేషన్ లో రూపొందుతున్న 'ఓజీ' సినిమాకు 84,000 ఇంట్రెస్ట్లు నమోదయ్యాయి. పవన్ మరో సినిమా 'హరిహర వీరమల్లు'కి 1,00,000 ఇంట్రెస్ట్లు నమోదయ్యాయి. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న 'రాజ్ సాబ్' సినిమాకు దాదాపుగా 55,000 ఇంట్రెస్ట్లు నమోదయ్యాయి. సినిమా విడుదల సమయంలో ఒక్కసారిగా ఈ ఇంట్రెస్ట్లు పెరగడం జరుగుతూ ఉంటుంది. సో ఇదన్నమాట సంగతి. చూద్దాం 'దేవర' సినిమా ఇంకెంత ఊపందుకుంటుందో. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ కొట్టు మావా.